హలో అందరికీ, ఇవాళ అయితే కార్న్ టిక్కా చేస్తున్నాను. ఫస్ట్ అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొటాటోస్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, కార్న్ఫ్లోర్, గరం మసాలా, ధనియా పౌడర్, కార్న్, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ అయితే పొటాటోస్ని హాఫ్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. తర్వాత అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న పొటాటోస్ని అయితే మెత్తగా ఉడికించుకోవాలి. కేవలం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత అయితే మనం కార్న్ తీసుకొని లైక్ టీ కప్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కార్న్ మెత్తగా ఉడకాలి. మెత్తగా అంటే ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఈ లోపల ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాం. నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చేశానండి ఈ రెసిపీని. అయితే సన్నీ దగ్గరికి వెళ్ళి నేను ఈ రెసిపీ చేస్తున్నాను అంటే ఇంకా వంట తిన్నట్టేలే అని చూశాడు. బట్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు కూడా ఎండ్ వర్క్ చూసేసేయండి. సో మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా చిన్న చిన్న పార్టీస్ జరిగితే మీరు ఈ స్నాక్ ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కార్న్ కూడా హెల్త్కి మంచిది, మంచి ప్రోటీన్ కూడా. సో ఇక్కడైతే పచ్చిమిరపకాయలు కూడా మనం ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాము. ఇక్కడైతే కార్న్ కూడా ఉడికిపోయింది. సో కార్న్ పెద్దగా టైం పట్టదండి కుక్ అవ్వడానికి, చాలా తక్కువ టైమే పడుతుంది. ఇంకా దీంట్లో వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ పొటాటో కూడా ఉడికిపోయింది. సో పొటాటోని అయితే బాగా ఉడికించుకోండి. ఒక్కొక్కసారి ఒక సైడ్ ఉడకదు కాబట్టి సో బాయిల్ చేసేటప్పుడే బాగా ఉడికించుకోండి. మనకి ఈజీగా ఉంటుంది స్మాష్ చేసేటప్పుడు కూడా. సో పీల్ తీసేసుకొని స్మాష్ అయితే చేసుకోవాలి పొటాటోని. తర్వాత అయితే ముందుగా ఉడికించుకున్న కార్న్ కూడా వేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్ కూడా. కార్న్ఫ్లోర్ అయితే మనం క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు, 2 tables నుంచి 4 tables వరకు. సో తర్వాత ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, కారం, సాల్ట్ వేసుకోండి. కారం అయితే చూసుకొని వేసుకోండి. ఎందుకు అనంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం దానికి తగినట్టే వేసుకోండి. తర్వాత అయితే దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి 1 tablespoon ఆఫ్ గరం మసాలా, అలాగే కొరియాండర్ పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే వీటిని చిన్న చిన్న వడలుగా చేసుకోవాలి. చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదా పేపర్ మీద అయినా పెట్టుకొని వడల షేప్లో పెట్టుకోవాలి. సో ఈ లోపల దోశ రేకును అయితే హీట్ చేసేసుకొని ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడలను అయితే దీని మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సో 2 సైడ్లు రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే కొంత టైం పడుతుంది మనకి ఇవి రోస్ట్ అయ్యేదానికి. సో ఇవి రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనమైతే టమాటో కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ తీసుకోవచ్చు. సో ఈ రెసిపీ అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది అని చెప్పారు సన్నీ అయితే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.